మీదిగో సమనుడగాను నీకు సర్వేశ రక్షించవే నమో నారాయణ నా విన్నపమిదిగో సమనుడగాను నీకు సర్వేశ రక్షించవే నమో నారాయణ మనసుని ఆధీనము మాటలు నీ వాడేటివే తనువుని పుట్టించిన ధనమిది మనసుని ఆధీనము మాటలు నీ వాడేటివే తనువుని పుట్టించిన ధనమిది మునుని వంపున నిన్ని మోచుకున్నవాడనింతే మునుని వంపున నిన్ని మోచుకున్నవాడనింతే వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే నమో నారాయణ నా విన్నపమిదిగో సమనుడగాను నీకు సర్వేశ రక్షించవే నమో నారాయణ భోగములెల్లా నీవి బుద్ధులు నీవిచ్చినవి ఈ గతి నా బతుకు నీకిరవైనది భోగములెలా నీవి బుద్ధులు నీవిచ్చినవి ఈ గతి నా బతుకు నీకిరవైనది చెలదెర నీవు నన్ను చేసిన మానేసి నింతే చెలదెర నీవు నన్ను చేసిన మానేసి నింతే సోగల నా జ్ఞానము చూడక రక్షించవే నమో నారాయణ నా విన్నపమిదిగో సమనుడగాను నీకు సర్వేశ రక్షించవే నమో నారాయణ వెలినివే లోనివే వేడుకలెలా నీవే కలకాలం నీ కరుణే నాకు వెలినివే లోనివే వేడుకలెలా నీవే కలకాలం నీ కరుణే నాకు ఇలా శ్రీ వెంకటేశ నీవేలు కొన్న బండ నింతే ఇలా శ్రీ వెంకటేశ నీవేలు కొన్న బండ నింతే నెలవు తప్పించక నీవే రక్షించవే నమో నారాయణ నా విన్నపమిదిగో సమనుడగాను నీకు సర్వేశ రక్షించవే నమో నారాయణ నా విన్నపమిదిగో సమనుడగాను నీకు సర్వేశ రక్షించవే నమో నారాయణ సర్వేస రక్షించవే ఎంత మంచి పాటతో మొదలుపెట్టాము. డాలస్ వాసులకి మన రేడియో కార్యక్రమం వింటున్న అందరికీ శుభోదయం. ప్రతి శనివారం మరియు ఆదివారం
ఉదయం 10 నుంచి 12 గంటల దాకా వచ్చే మా రేడియో సురభి కార్యక్రమానికి ప్రీమియం స్పాన్సర్స్ బావర్చి బిర్యానీ, రిలై ట్రస్ట్ మార్గేజ్, సౌత్ ఫోర్క్ డెంటల్, రామ్కునారా, అకులా అండ్ అసోసియేట్స్ మరియు తన్మయ్ జ్యువెలర్స్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతలు మేము. నా పేరు వేణు చెరుకుపల్లి, నాతో పాటు స్టూడియోలో భాస్కర్ రాయవరం. శుభోదయం భాస్కర్, ఎలా ఉన్నావు? శుభోదయం, బాగున్నాను. ఎలా ఉన్నావు వేణు? నేను బాగానే ఉన్నాను భాస్కర్. కొంచెము బరువైన గుండెతోటి ఇవాళ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్స్. ఇవాళ మనకి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా కొన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఇప్పుడు ఎలాంటి సందర్భమైనా సరే, ఎటువంటి గుండె బరువెక్కే పరిస్థితి ఉన్నా సరే, మనము పెట్టుకోవాల్సింది మనల్ని మించిన శక్తి మీద నమ్మకం. ఇందాక నమో నారాయణ నా విన్నపం మీదే సర్వేశ రక్షించవే. మనల్ని మించిన శక్తి మనల్ని ఏదో అదుపు చేస్తున్నప్పుడు మనల్ని మించిన వాళ్ళని నమ్ముకోవాలి. అది మన పరమాత్మను నమ్ముకోవాలి. అది తప్పనిసరిగా చేద్దాం. మనం అందరం కలిసి చేయగలిగితే కనుక విశ్వాసంతో ఎస్పెషల్లీ ఇటువంటి పరీక్షలు ఎదురైనప్పుడే మనం గట్టిగా ఉండాలి అందరం యాజ్ ఎ కమ్యూనిటీ. అవును. సో దానికి ఒక పని చేస్తున్నాం. అవును. ఏంటంటే మనము 2వ గంటలో 11ంటికి కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం అందరం కలిసి ఓ 2 నిమిషాల పాటు మృత్యుంజయ ప్రార్థన చేద్దాము. మా రేడియో సురభి టీం తరఫున మా విన్నపం ఏంటంటే, మీకు కుదిరితే అవకాశం ఉంటే మాతో పాటు ఆ స్తోత్రంలో జాయిన్ అవ్వండి. లేకపోతే వినగలిగిన అంతకంటే అదే ఎక్కువ. ఆ 2 నిమిషాలు సెంటర్ యువర్ సెల్ఫ్. మంచి సంకల్పం ఏంటంటే, మనం ఇక్కడి నుంచి ఒక రక్షణ కవచం లాగా మన ప్రార్థనల్ని భారతవానికి పంపిద్దాం. సో యాజ్ ఎ కమ్యూనిటీ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ రేడియో వింటున్న వాళ్ళు యూ కెన్ పార్టిసిపేట్. అవును. అండ్ ప్రేయర్లో చాలా బలం ఉంది, నువ్వు అన్నావు భాస్కర్ ఇందాక. సో ఎట్లా మన చుట్టూ ఏది జరుగుతున్నా కూడా బిలీవ్ ఇన్ దట్ డివైన్ ఎనర్జీ అండ్ మనల్ని ఈ కష్టకాలం నుంచి గట్టెక్కిస్తారని ఆశిస్తూ ఇవాళ మన కార్యక్రమం మొదలుపెట్టే మనము చాలా చెప్పాను కదా ఇంతకుముందు, చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేడియో సురభి 3వ వార్షికోత్సవం, అది కూడా 2వ గంటలో ఆ పండుగ కూడా జరుపుకుందాము. దాని తరఫున మా టీం అందరి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ని మీకు ప్రజెంట్ చేసే అవకాశం ఇస్తున్నందుకు, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా. ఇది రేడియో అనేది ఒక జట్టు కాదు, ఇది మనము వినేవాళ్ళు కలిపి జట్టు. సో మీరందరూ కూడా మాతో పాటు జట్టు. సో మీ అందరికీ కూడా 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రైట్. అన్ఫార్చునేట్లీ భాస్కర్, మనము ఇవాళ కార్యక్రమాన్ని మొన్న గత వారము మనకెంతో ఇష్టమైన జి ఆనంద్ గారిని ఈ మహమ్మారి వలన కోల్పోయాము. అది తీరని లోటు. ఇలాంటివి మాట్లాడడం ఇంకా ఆగిపోతుందేమో అని ఒక చిన్న ఆశ కలిగే లోపల మళ్ళా మనకి ఇలాంటివి అన్ఫార్చునేట్ సందర్భాలు వస్తూనే ఉన్నాయి. బట్ ఏంటంటే మనం చేయగలిగింది ఏంటంటే వారి లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ వారు మనకి వదిలి వెళ్ళిన అనుమత్యాలని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడమే. బట్ మా అందరి తరఫున, మీ అందరి తరఫున జి ఆనంద్ గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి అంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తూ లెట్స్ సెలబ్రేట్ జి ఆనంద్ గారు. వారి అద్భుతమైన ఒక సంతకం ఈ పాట విందాం. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక.
జవరాలి చూపులో సిరి వెన్నెల తెలబోయెను, జవరాలి చూపులో నవమల్లిక చినవోయెను, నవమల్లిక చినవోయెను, చిరునవ్వు సొగసులో ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక. వనరాణియే అలివేణికి దిగ పూలు తూరిమెను, వనరాణియే అలివేణికి దిగ పూలు తూరిమెను, రే రాణియే నారాణికి, రే రాణియే నారాణికి పారాణి పూసెను. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక. నింగికి ప్రభవించెను నీలాల తారక, ఏ లింగికి ప్రభవించెను నీలాల తారక, నా గుండెలో వెలిగించెను, నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగ మాలిక. ఒక వేణు వినిపించెను అనురాగ గీతిక. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక. ఎంత చక్కటి పాట. జి ఆనంద్ గారు పాడారు ఈ పాట. అమెరికా అమ్మాయి అనే మూవీ నుంచి ఆ పాట. సంగీతం కేవి మహాదేవన్ గారు. భాస్కర్, ఇది ఏమైందంటే ఈయన చాలా స్టేజ్ షోస్లో అలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే ఒకనప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు ఒక పర్ఫార్మెన్స్కి కేవి మహాదేవన్ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జడ్జెస్గా వెళ్ళారంట. వెళ్తే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి వెంటనే కేవి మహాదేవన్ గారు ఆయన పిలిచి, నీకు నా నెక్స్ట్ మూవీలో నేను నీకు ఒక అవకాశం ఇస్తానని చెప్పి అలా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. సో ఆయనది ఒక విధంగా చెప్పాలంటే జి ఆనంద్ గారు, ఆయన పూర్తి పేరు చెప్పుకుందాం, శ్రీ గేదెల ఆనందరావు గారు. ఆయనకు ఇంకొక ఇంటి పేరు కూడా వచ్చేసిన తర్వాత అదేంటంటే స్వరమాధురి. అవును, ఆయన స్వరమాధురి అంటే ఇందాక నువ్వు చెప్పావు కదా, ఆయన మొదలైంది ఒక వేదిక మీద పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడి నుంచి ఒకరు వాళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై చేయడం వల్ల తన కెరీర్ స్టార్ట్ చేయగలిగారు. అది గుర్తించిన వ్యక్తి అనుకోవచ్చు, లేకపోతే దాని విలువ తెలిసిన వ్యక్తి అనుకోవచ్చు. స్వరమాధురి ఈజ్ ఎ ఫౌండేషన్ ఈ అప్కమింగ్ సింగర్స్. సో ఆయన పాడిన దానికంటే ఆయన పాడించిన వాళ్ళు, ఆయన ద్వారా ఎంతోమంది వర్ధమాన గాయకులందరూ కూడాను ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట ఆనంద్ గారు. అవును. సో ఆయన ద్వారా అది నా ఉద్దేశంలో హిస్ లార్జెస్ట్ లెగసీ. అందుకే ఆయన స్వరమాధురి ఆనంద్ అని కూడా అంటారు ఆయన. అవును. ఆయన వల్ల చాలామంది కూడా మన ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆయన ట్రూప్లో వాళ్ళని అప్కమింగ్ సింగర్స్ని జాయిన్ చేసుకుని వాళ్ళకు ఒక అవకాశం ఇప్పించి వాళ్ళకు ఒక మార్గదర్శకులుగా డెఫినెట్లీ మారారు. ఆయన ఒక 6500 పర్ఫార్మెన్సెస్ త్రూ స్వరమాధురి అక్రాస్ ద వరల్డ్. ఎంతో మంది అప్కమింగ్ సింగర్స్, ఇప్పుడు ఆయన గురించి అభిచురి రాసే వాళ్ళందరూ చూస్తే చాలా మంది కొత్త గాయకులు, తర్వాత ఎప్పుడో మళ్ళీ పాడుతా తీయగలు గెలుచుకున్న పిల్లలు, ఇలా ఎంతో మంది దే విల్ బి ఇండెటెడ్ టు దిస్ మ్యాన్. అవునవును. సో మనము ఆయన లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకో పాట వినిపిద్దాము మన శ్రోతలకి. ఈ
పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. 9722355555. దీనిలో యాక్ట్రెసెస్ పెద్దగా గుర్తింపు లేని వారు అని చెప్పచ్చు, బట్ పాట మాత్రం చాలా బాగుంటుంది. చాలా రోజులైంది నేను విని. యా, ఒక నిమిషం. ఇంకొకటి ఆనంద్ గారి గురించి చెప్పాలంటే ఆయన మనకి డాలర్స్కి చాలా సుపరిచితులు. అవును. సో ఆయన చాలాసార్లు వచ్చారు కూడా ఇక్కడ మన తెలుగు సంఘాల కార్యక్రమాల్లో అన్నింటిలో కూడాను ఆయన ఏమంటారు చాలా జడ్జిగా వ్యవహరించడము ఇట్లాగా. అవును. సరే, ఈ పాట తెలిస్తే ఏ సినిమాలేదని అడిగే కదా, ఏ సినిమాలు తెలిస్తే ఫోన్ చేయండి. 9722355555. నల్ల నల్లని మబ్బులోన లగ్గో పిల్ల, తెల్ల తెల్లని సందామామ లగ్గో పిల్ల. ఓ నల్ల నల్లని మబ్బులోన లగ్గో పిల్ల, తెల్ల తెల్లని సందామామ లగ్గో పిల్ల. కొప్పులోని మల్లె పూలు ధూమధూమలాడుతుంటే, చేతి నున్న చిట్టి గాజులు గల్లు గల్లు మంటుంటే, అబ్బబ్బా అబ్బబ్బా నా ఒళ్ళు జల్లు జల్లు నన్నారే. నల్ల నల్లని మబ్బులో లగ్గో పిల్ల, తెల్ల తెల్లని సందామామ లగ్గో పిల్ల. ముక్కు మీద ముద్దడతా, కాపోరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా. మోవాకు చీర పెడతా, ముక్కు మీద ముద్దడతా, కాపోరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా. దొరగారు మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా, దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా. నీ దొర పేరు ఇంట్లో ఉంటే ఒళ్ళు మంట, సరదాలు సరసాలు వద్దు పొమ్మంట. నీ దొర పేరు ఇంట్లో ఉంటే ఒళ్ళు మంట, సరదాలు సరసాలు వద్దు పొమ్మంట. నువ్వే నా దొరవంట, నిన్నే కళ్ళ కత్తుకుంటా. అల్లా అల్ల నువ్వంటే సిగ్గో పిల్ల, ఇలా ఇలా ఎత్తుకుంటా లగ్గో పిల్ల. ఓ అల్లా అల్ల నువ్వంటే సిగ్గో పిల్ల, ఇలా ఇలా ఎత్తుకుంటా లగ్గో పిల్ల. ఓ లగ్గో పిల్ల. సో వేణు, మంచి ఊపున్న పాట. మనకి శ్రోత గారు ఫోన్ చేసి కరెక్ట్గా చెప్పారు భాస్కర్. సుగాత్రి గారు ఫోన్ చేసి చెప్పారు ఆవిడ చిన్నప్పుడు ఈ పాటకి డ్యాన్స్ కూడా వేసేవారట. ఇది స్టేజ్ సాంగ్, డెఫినెట్లీ స్టేజ్ సాంగ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సుగాత్రి గారు కాల్ చేసినందుకు. మనము భాస్కర్ ఇప్పుడు పని చేద్దాము, మనము ప్రకటనలు చదివేసి మనము మళ్ళా తర్వాత కార్యక్రమం ఏంటో కాసేపట్లో మాట్లాడుకుందాం. ఓకే. Relay Trust Mortgage. Looking for mortgage loan for home purchase or refinance? Sirish Poonla with Relay Trust Mortgage can do a free analysis of your current mortgage and recommend money saving options for you.
call Sirish Poonla at 972-312-8959 or email loan@realitrust.com. Mention this ad to receive a credit of $500 towards your appraisal fee. Ackland Associates, Dallas's largest immigration attorney, based in Dallas, serving globally over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas, from E1 to EB5, JLOR visas, family-based visas like K1, K3, citizenship and naturalization services. If you have complex immigration matter, no need to worry. You have a trustworthy, most efficient attorney from Ackland Associates to handle your situation. Call 844-299-5003. సౌత్ ఫోర్క్ డెంటల్, మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు అరవింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్ కూడా అన్ని లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉన్నారు. సంప్రదించండి డాక్టర్ బిందు కొల్లి at southforkdental.com. Brilliant Prep. Brilliant Education Group or Brilliant Prep offering comprehensive SAT and ACT courses for rising 10th graders or sophomores. These are 18-month or 1.5-year programs which help students prep for the SAT, PSAT and ACT and eventually guiding students through college admissions process. Classes are right now conducted virtually, but their offices are located in Frisco, Carrollton and South Plainfield, New Jersey. Contact 469-844-PREP or www.brilliantprep.com. Akshaya Tritiya is an auspicious occasion to usher in prosperity. Bring in prosperity and positivity into your life with Tanmay Jewelers and on this Akshaya Tritiya. Let this Tritiya bestow you abundance of peace and joy. Celebrate Akshaya Tritiya with Tanmay Jewelers as an exclusive and rare collection. Tanmay Jewelers is also offering, okay. Yeah. And then బావర్చీ బిర్యానీస్, రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchipleno.com. బావర్చీ బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. డాలస్ నగరంలోని తానా సభ్యులకు, శ్రేయోభిలాషులకు టీం తానా తరపున నరేన్ కొడాలి నమస్సుమాంజలి. మేమంతా ఒక సంఘటిత శ్రామిక కూటమిగా ఏర్పడి తానా సేవయే పరమావధిగా భావించి ఈ ఎన్నికల్లో నుంచుంటున్నాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా గెలుపుకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నాము. టీం తానా, నరేన్ కొడాలి. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. DFW మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ DFW మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను DFW రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం. మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం.
నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. Spice Rack, biryani pot, Bombay chopsticks, and Spice Rack, all three kitchens under one roof. They have the best biryanis in town, offering delicious food. They are rated the best for their customer service. వారి ప్రత్యేకత ఏంటంటే కర్బ్ సైడ్ పికప్. మీరు ఒకవేళ వాళ్ళ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే RS5 అనే డిస్కౌంట్ కోడ్ ఎంటర్ చేయడం మర్చిపోవద్దు. ఆ కోడ్ ఎంటర్ చేస్తే 5% డిస్కౌంట్ వస్తుంది. ఆ స్టోర్లో గ్రాసరీస్ దొరుకుతాయి అండ్ మీట్ స్టోర్ కూడా ఉంది. దే ఆల్సో హ్యావ్ ఏ గుడ్ బ్యాంక్వెట్ హాల్ ఫర్ ఆల్ అకేషన్స్. సో ప్లీజ్ ఎంజాయ్ ద ఫుడ్ ఫ్రమ్ స్పైస్ ర్యాక్. రేడియో సురభి శ్రోతలందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM funnisha.net అలాగే బిగ్ ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సారసిజ స్పాన్సర్. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను రాయవరం విజయభాస్కర్, నాతో పాటు వేణు చెరుకుపల్లి. మేమిద్దరం కలిసి మీకు ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని రూపొందించుకుని వచ్చాం. మొట్టమొదటగా జి ఆనంద్ గారికి నివాళి కార్యక్రమం చేశాం. అలాగే మనం రెండవ గంట ఇంకా మిగిలిన కార్యక్రమం అంతా కూడా ఇంకొక మహానుభావుడి గురించి మాట్లాడదాము. అండ్ దెన్ వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఫర్ యూ, మనందరం కలిసి చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము క్షేమంగా ఉంటున్నాము కానీ మన ఆలోచన, మన మనసులో దిగులంతా కూడా మన వాళ్ళ గురించి, మన భారతదేశంలో ఉన్న వాళ్ళ గురించి ఉంది. కాబట్టి ఆ భారతావనికి మనకు రక్షణ కవచాన్ని పంపిస్తూ కమ్యూనిటీ ప్రేయర్ చేస్తున్నాం. 11ంటికి మన కమర్షియల్ బ్రేక్ అవ్వగానే 2వ గంటలో మృత్యుంజయ స్తోత్రము ఇక్కడ వినిపిస్తాము. మీరు ఎక్కడన్నా సరే కుదుటిగా కూర్చొని మనసులో సంకల్పం చేసుకుని ఆ ప్రార్థనలో మాతో పాటు పాల్గొనండి. అలాగే ఇవాళ రేడియో సురభి 3rd యానివర్సరీ. సో ఆ ఫెస్టివిటీస్ కూడా మిక్స్డ్ ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్. సో మనము అంతా కలిపి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఏం చెప్పబోతున్నాం? ఏ మహానుభావుడు గురించి మాట్లాడుతున్నాం? అబ్బో, ఈయన దిగ్గజం, మహానుభావుడు అనేది సరిపోదన్నమాట. సరిపోదు. మన ఆచార్య ఆత్రేయ గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుందాము. నిన్నటితోటి ఆయనకి 100 ఏళ్ళు. ఆయన మనలో లేకపోయినా కూడా ఆయనని మనము ప్రయత్నించకపోయినా కూడా ఆయన గుర్తు చేసుకోకుండా ఉండలేము. ఆయన రాసిన పాటలు మనము ప్రతిరోజు ఆల్మోస్ట్ వింటూనే ఉంటాం భాస్కర్. సో మనం ఏం చేసామంటే, మన నెక్స్ట్ ప్లేలిస్ట్లో చాలా కష్టమైంది తెలుసా ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం. ఎందుకో చెప్పు, ఏవి సెలెక్ట్ చేయాలి కదా, ఇది పెడదామా, ఈ సాంగ్ పెడదామా, ఈ సాంగ్ పెడదామా అని తర్జన తప్పకుండా. ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ డెఫినెట్గా. బట్ ఆయన ఆత్రేయ గారిని తలుచుకుంటేనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆయన్ని మనసు కవి అంటారు. అది ఎందుకంటారు చెప్పు భాస్కర్? మన సుకవియ 2 విధాలుగా చెప్పచ్చు. మన సుకవి అంటే మనకు చాలా మంచి కవి అని. తర్వాత ఆయన రాసినన్ని మనశ్శాస్త్రం మీద, మనసుకు సంబంధించిన శాస్త్రం అనొచ్చు ఆయన చెప్పినది. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన విషయాలు మనసుకు సంబంధించినవి. ఒకసారి కాన్ఫ్లిక్టింగ్ విషయాలు కూడా చెప్పారు, అవన్నీ కూడా మాట్లాడదాం. ఒకసారి ఏమో ఉందంటారు, ఇంకోసారి అదే విషయాన్ని లేదంటారు. మనసు మూగది, మాటలు లేదంటారు, ఇంకోసేమో మాటలు ఉన్నాయంటారు. ఇవి రకరకాలు చెప్తారు. కానీ మనసు గురించి ఇంత లోతుగా చెప్పిన కవులు, మన తెలుగు కవులు ఎవరైనా ఉన్నారు అంటే ఆత్రేయ గారు. అందుకనే ఆయన మనసు కవి అంటారు, మన సుకవి అని కూడా అంటారు. అన్ని మాట్లాడదు వెళ్దాం. ఒక మంచి పాట మొదలు పెడదామా? నువ్వు కొంచెం టీజర్ ఇచ్చేసావు కదా. ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలదో తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. 9722355555. ఎంజాయ్ దిస్ సాంగ్. మూగ కళ్ళ ఊసులో ముద్దబంతి పువ్వులో, మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో, మూగ కళ్ళ ఊసులు, వెనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే.
పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది. మనసు మూగదే కాని బాసుండది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది. ఎద మీద ఎదబెట్టి సొదలల్ని ఇనుకో, ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జన్మ బాసలు ఎందరికీ తెలుసులే. ముకోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. ముకోటి దేవుళ్ళు మురిసి చూస్తుంటారు, ముందు జన్మ బంధాలు ముడియేసి పెడతారు. కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవనలు, కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపిది. మూగ మనసు బాసలు, ఈ మూగ మనసు బాసలు మీకిద్దరికీ శేషలు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికీ కన్నీటెనకాల ఏముందో తెలుసులే. కొంచెం ఏంటి పాథోస్ అయినా సరే జీవిత సత్యాలు ఇవన్నీ కూడా కదా. అవును అవును. ఇంత దీనిలో సాహిత్యము చాలా చాలా బాగుంటుంది భాస్కర్. అసలు నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ ఆత్రేయ గారి సిగ్నేచర్ సాంగ్. సరే, ఈ చాలా కాల్స్ వచ్చాయి వేణు, ఇది గూగుల్ అవసరం లేకుండా అంత తెలుగుగా అడుగుతున్నారు మీరు అని చెప్పి అంటున్నారు. అదే ఇంటెన్షన్. అందులో అంటే ఆత్రేయ గారు మనసు పొరల్లో ఉంటారు. ఆయన మనసు కవి కాబట్టి మన మనసు పొరల్లో ఇలా వెతికితే కనపడాలి ఆయన. కాబట్టి మీరు గూగుల్ అక్కర్లేకుండానే ఉంటాయి ఇవన్నీ కూడా. ఎవరు ఫోన్ చేశారు చెప్తారా మరి? సుబ్బారావు గారు, శ్రీనివాస్ గారు, పల్లవి గారు ఫోన్ చేశారు. ఇంకో 2-3 కాల్స్ వచ్చాయి కానీ నేను తీసుకోలేకపోయాను. ఇంకొక పాట కూడా అడిగారు, మనం అది లైన్అప్ చేద్దాం తప్పకుండా. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఆయన మనసు కవి, మన సుకవి అని అనుకున్నాం కదా, అలాంటి కోవలోదే ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఆ పాట వినిపిద్దాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. 9722355555. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో
కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, చీకటి గుహ నీవు, చింతల చెలి నీవు, నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే. ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో, ఎందుకు రగిలేవో, ఏమై మిగిలేవో. మౌనమే నీ భాష ఓ మూగ మనసా. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. కోర్కెల నీవు, కూరిమి వల నీవు, కోర్కెల సెల నీవు, కూరిమి వల నీవు, ఊహల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే. లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే నీ భాష ఓ మూగ మనసపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఓ మూగ మనసా. మౌనమే నీ భాష ఓ మూగ మనస. అసలు ఆ కంపారిజన్. సో ఇది ఈ పాట సాహిత్యం ఎంత బాగుంటుందో ఆ గాత్రం కూడా అంతే బాగుంటుంది. ఎవరు పాడారు చెప్పండి భాస్కర్? మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు పాడారు. బ్యూటిఫుల్ రెండిషన్ ఆఫ్ ఏ వెరీ పాపులర్ సాంగ్. మరి ఎక్కువ కాల్స్ వస్తాయి అనుకున్నాను దీనికి. ఒకరే ఫోన్ చేశారు, శ్యామ్ గారు ఫోన్ చేశారు. ఏమవుతుందంటే ఇట్లాంటి పాటలు వింటే అలా ట్రాన్స్ లో ఉండిపోతారు, అందుకని ఫోన్ చేయడం మర్చిపోయారు. ఇవి మనం రెగ్యులర్ గా వినే పాటల్లోకి రాదు, అంటే చాలా అరుదుగా వింటాం. అరుదైన పాటైనా సరే బాగా స్థిరమైన పాట. ఎగ్జాక్ట్లీ, అవునవును. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు ఫోన్ చేసినందుకు. ఇది గుప్పెడు మనసు మూవీ నుంచి ఈ పాట. ఓకే, మనము మనసు ప్రయాణంలో నెక్స్ట్ ఏం పాట వినిపిస్తున్నారు భాస్కర్? ఇది కూడా ఇంకొక పాపులర్, ఆయనకి రకరకాల విషయాలు మనకు మనసు గురించి చెప్పారన్నాం కదా. ఆ పాట ఇది తెలిసిపోతుంది సినిమా ఏమిటి ఇవన్నీ కాకుండా. అసలు ఆచార్య ఆత్రేయకి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు చెప్పాలి ఎవరన్నా శ్రోతలు. ఆచార్య ఆత్రేయ అసలు ఆ పేరు ఎలా వచ్చింది ఆయనకి? ట్రిక్కీ క్వశ్చన్. ట్రిక్కీగా తెలిసిపోతుంది, అంటే ఆయన గురించి 100 ఏళ్లుగా తెలుసుకుంటున్నాం కదా. అవును. సో ఆచార్య యాత్ర గురించి ఎక్కడో ఇవి గూగుల్ చేసుకోవచ్చు, చక్కని దొరికిపోతుంది మనకి. అలా కూడా వెసులుబాటు ఇచ్చారు, వెసులుబాటు ఉంది, మీరు గూగుల్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఈ పాట వింటూ ఆచార్య యాత్రయ్య గారికి ఆ పేరు ఎలా వచ్చింది స్టూడియోకి ఫోన్ చేయండి 9732355555. మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే,
మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతియింతే. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు, మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే, మనసు గతియింతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు, మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే, మనసు గతియింతే. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష, మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతియింతే. చాలామంది భగ్న ప్రేమికులు ఏదో ఒక సందర్భంలో ఈ పాట పాడుకుని ఉంటారు భాస్కర్, అందులో అనుమానమే లేదు. సో ఇందులో ఏంటంటే మామూలుగా కొన్ని బయట ఉండే ప్రయోగాలని పాటల్లో తీసుకొస్తుంటారు. ఈయనకు ఏంటంటే ఈయన రాసిన పదాక్షరాలు ఏవైతే ఉన్నాయో సమూహాలు, అవి జీవితంలోకి వచ్చాయి. ఇప్పుడు మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడు అలా తీర్చుకున్నాడు కక్ష, మనసు గతింతే. ఎక్కడన్నా ఇప్పుడు ఎవరికన్నా మనుషులు దూరం అయిపోతే పోయినోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్లే పోయినోళ్ళ తీపి గుర్తులు అని చెప్పి అందరూ ఒక సానుభూతి కింద రాయడానికి ఆ మాటలు రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆత్రేయ గారు మనకు అందించిన ఆనిముత్యాలు. ఎగ్జాక్ట్లీ. ఆయన్ని మనసు కవి అని ఎందుకంటారు అని ఏ మాత్రం కొంచెం డౌట్ ఉన్నా ఈ పాట ఆ డౌట్ ని తీర్చేస్తుంది. తప్పకుండా. మనం ఇందాక ఒక ప్రశ్న అడిగాం, ఆచార్య ఆత్రేయ అని ఎలా వచ్చింది పేరు? నేను చెప్పాను నీకు, ట్రిక్కీ క్వశ్చన్ అడిగావని. ఎక్కువ అసలు తెలియలేదు జనాలు, గూగుల్ కూడా చేయదలుచుకోలేదు అందరూ. గూగుల్లో ఉందా? ఉంది. ఓకే, ఉండకపోవచ్చు. నీకు అలాగే తెలుసు. సో ఇదేంటంటే నాకు తెలుసు కాబట్టి మీకు తెలియాలి కాబట్టి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆయన అసలు పేరు ఏంటంటే, అసలు ఆచార్య ఆత్రేయ కలం పేరు. ఆయన అసలు పేరు శ్రీ కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఆయన గోత్రం ఆత్రేయస. ఆత్రేయసలో ఆత్రేయ, వెంకట నరసింహాచార్యుల్లో ఆచార్య తీసుకొని ఆయనే కలం పేరు కింద ఆచార్య ఆత్రేయ కింద మార్చుకొని సినిమాల్లో వచ్చినప్పుడు ఆచార్య ఆత్రేయ కింద రాశారు. ఓకే. ఆయన గురించి నువ్వు మనకి ఆఫ్ ఎయిర్లో ఉన్నప్పుడు ఇంకో విషయం చెప్పావు, అది ఇప్పుడే చెప్తావు తర్వాత? ఇప్పుడే చెప్తా. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, ఆయన్ని రాత్రేయ అంటారు.
రాత్రి ఎందుకంటారంటే రాత్రిపూట రాస్తారు ఎక్కువ పాటలు. అంటే చాలా మంది రచయితల్లో నోన్ రాత్రిపూట రాయడానికి. ఎవరో శ్రోత ఫోన్ చేస్తున్నారు, చూస్తున్నాం, అనేది తీసుకుందాం. ఓకే, నమస్కారం అండి, రేడియో సురభి, మీ మాటలు శ్రోతలు అందరూ వింటున్నారు. నమస్కారం అండి, మీరు వెనకాల రేడియో కట్టేయండి. చెప్పండి, మీ పేరు? మంజునాథ్ అండి. మంజునాథ్ గారు, మీ మాటలు శ్రోతలు అందరూ వింటున్నారండి, చెప్పండి సార్. ఇంకోటి ఆత్రేయ గారి నుంచి ఏంటంటే, ఆయన హై స్కూల్ దాకే చదువుకున్నారు. దాన్ని ఆచార్య అని పేరు పెట్టుకోవడం కూడా ఆయన హై స్కూల్ డ్రాప్ అవుట్. ఆయన ఇంకా ముందుగా రాసేటప్పుడే ఆచార్య కలం పేరు మీరు అన్నట్టు. ఆయన అందరూ అనుకుంటారు ఆయన ప్రొఫెసర్ కాబోలని, ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉంది మరి ఆయనకి, అంత తెలివితేట. చాలా సంతోషం అండి మంజునాథ్ గారు. మనకు అది విషయం. సో అలాగా ఆయన రాత్రయ్య, అర్ధరాత్రయ్య కూడా అంటారు. సో ఇంకొక చెప్పుకుందాం, చాలా ఉన్నాయి మనకి. నెక్స్ట్ అవర్లో కూడా ఆయన గురించి మాట్లాడతాం కాబట్టి విల్ కంటిన్యూ టు గో విత్ దాట్. మనం చక్కగా ఆచార్య ఆత్రేయ గారి పాటల ఇదేంటంటే ఒక సాగరాన్ని చిన్న చెంబులో మరచెంబులో ఇరికించుకొని వచ్చినట్టుగా ఉంది మన పరిస్థితి. రైట్. సో మనము ఇంతకుముందు 3 పాటలు విన్నాము ఆత్రేయ గారు రాసినవి. సో ఇప్పుడు కొంచెము దూకుడు పెంచుదాం, ఏమంటాం? పెంచుదాం. ఓకే, ఈ పాట వినండి. ఈ పాట ఏ మూవీలోదో, దీనిలో లేకపోతే దీనిలో యాక్టర్స్ ఎవరో తెలిసినా కూడా ఫోన్ చేసి చెప్పచ్చు. 9722355555. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. చచ్చినాక నవ్వలేవురా, ఎందరేడ్చినా బతికి రావురా, తిరిగి రావురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. సంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. సంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా, శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా. కుడితే సావాలని ఓరమడిగిన సీమ, కుట్టి కుట్టక ముందే సస్తోంది చూడరా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు, నువ్వు సస్తే ఏడుతారు దొంగనాయాళ్ళు. దొంగనాయాళ్ళు అది నువ్వు చూసేది కాదు, నిన్ను కాసేది కాదు. అది నువ్వు చూసేది కాదు, నిన్ను కాసేది కాదు. నువ్వు పోయినా నువ్వు పోయినా నీ మంచి చచ్చిపోదురా. ఏ సన్నాసే నవ్వరా, అందుకే నవ్వుతూ బతకాలి. సో వన్ ఆఫ్ ద సిగ్నేచర్ సాంగ్స్ ఆఫ్ ఆత్రేయ గారు. మనము సెకండ్ అవర్ వెళ్లేలోపు ఇంకొక పాట గబక్కన వినిపించేద్దాం, దీని గురించి 2 గంటలు మాట్లాడదాం. అండ్ డూ జాయిన్ అస్ ఫర్ ద కమ్యూనిటీ ప్రేయర్. బ్రేక్ తర్వాత దాంతో మొదలుపెట్టి మళ్ళీ 2 గంటలకు వెళ్దాం. ఈ పాట మీ అందరి కోసం. మీ విరామంలో కూడా ఫోన్ చేయండి. ఈ పాట ఇందాక విన్న పాట ఏ సినిమాలో తెలిస్తే మాతో మాట్లాడచ్చు. 9722355555. కల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా గుర్తు తెచ్చుకో. ఇద్దరి పేర్లు కళ్ళు
కలలన్నీ పంటలై పండనేమో, కలిసింది కన్నుల పండగేమో. చిన్ననాటి స్నేహమే అందమేమో, అది నేటి అనురాగ బంధమేమో. తొలకరి వలపులలో పులకించు హృదయాలలో, తొలకరి వలపులలో పులకించు హృదయాలలో. ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు. ఆ మేళ తాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో ఎన్నెన్ని భావాలు. రాళ్ళల్లో ఇస రేడియో సురభి శ్రోతలందరికీ 2వ గంట కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 104.9 FM ఫనీషా.net బిగ్ ఫ్యాన్ యాప్స్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది సరసిజ. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను. నా పేరు భాస్కర్ రాయవరం. నాతో పాటు వేణు చెరుకుపల్లి. మా ఇద్దరితో పాటు ఇప్పుడు మనకు స్కైప్లో జాయిన్ అయ్యారు రాజేశ్వరి గారు ఉన్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్. శుభోదయం. మీకు ఎలా ఉన్నారు? శుభోదయం మీకు, శ్రోతలందరికీ కూడా శుభోదయం. నేను బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ ఆన్ ఎయిర్. తప్పకుండా అండి. మనం 2వ గంట మొదట్లో ఒక విశిష్ట కార్యక్రమం చేస్తున్నామండి. దాని గురించి చెప్పండి, మీరు ఏం చేస్తున్నాం ఇప్పుడు అనేది. అంటే అన్ఫార్చునేట్లీ 1 సంవత్సరం క్రితం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. కాకపోతే కొంచెం లొకేషన్ చేంజ్. అది వరకు ఇక్కడ యుఎస్ లో మనం ఒక భయంకరమైన పరిస్థితి ఏదైతే మనం చూసామో అలాంటి ఒక స్థితిలో ఇప్పుడు మన వాళ్ళందరూ అక్కడ ఇండియాలో ఉన్నారు కదా. సో గత వారం కూడా దీని గురించి మాట్లాడుకున్నాము మన రేడియో కార్యక్రమాల్లో. ఈ రోజు మనం ఏమనుకున్నాం అంటే ఒక చిన్న మాస్ ప్రేయర్, మాస్ పాజిటివ్ వైబ్రేషన్, ఒక అందరూ కలిసి చాలా ఒక స్ట్రాంగ్ వైబ్ ని షేర్ చేస్తే అది మంచి రోజులకి, రాబోయే రోజుల్లో మంచి సిచ్యువేషన్, మంచి పరిస్థితులకి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ ఒక బెటర్ స్టేట్, ఇవాళ ఉన్న పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుందనే ఒక సంకల్పంతో ఇవాళ ఈ 2వ గంట కార్యక్రమాన్ని అందరం కలిసి ఒక చిన్న ప్రేయర్ అనుకుని కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నాం. 2వ గంట అయితే దీనిలో సంకల్పం చాలా ముఖ్యం. మనం అనుకునే ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం, ఏం చేస్తున్నాం అనేది తర్వాత. ఏదో ఒక సోర్స్ కావాలి కాబట్టి, ఏదో ఒక ఏమంటారు ఊతను కావాలి అందరం పట్టుకోవడానికి. కాబట్టి మనం ఇవాళ మహామృత్యుంజయ మంత్రం అనే ఒక పవర్ఫుల్ మంత్రాన్ని అందరం కలిసి ఒక 2 నిమిషాల పాటు జపించాలని సంకల్పం. మన వాళ్ళందరి ఆరోగ్యం కోసం, భారతదేశంలో మంచి పరిస్థితులు రావడం కోసం. ధన్యవాదాలండి. అవును, తప్పకుండా. శ్రోతలందరికీ విజ్ఞప్తి, ఈ వచ్చే 2 నిమిషాల పాటు ఎక్కడన్నా సరే ఒకసారి నెమ్మదిగా కూర్చోండి, సెంటర్ యువర్ సెల్ఫ్. మీ ఆలోచనలన్నీ కూడా మన భారతావని వైపు పంపించండి. అందరికీ సురక్షణ కవచాన్ని ఈ మృత్యుంజయ మంత్రం ద్వారా అందిద్దాం. यजामहे
We worship the three-eyed one, who is fragrant, who nourishes all. Like the fruit falls off from the bondage of the stem, may we be liberated from death, from mortality. ఫోన్ చేస్తున్నారు. మహామృత్యుంజయ మంత్రం, దాని భావం అది. ఆ త్రినేత్రుడిని పూజించవాలి. ఆ సుగంధాలతో కూడి మనల్ని విపత్తు నుంచి కాపాడే ఆ పరమశివుణ్ణి ప్రార్థించడం. భాస్కర్, చాలా మంచి ఆలోచన చేసావు. ఇది ఇలా మనం చేయడము, అఫ్ కోర్స్ మనం నిన్న మన టీం వాళ్ళందరం కలిసి కూడా చేశాము. మాతో పాటు పాల్గొన్న శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇండియాలో ఈ విపత్కర పరిస్థితి త్వరగా ముగిసిపోవాలని, అందరం మామూలుగా మళ్ళా వెనుకటి పరిస్థితులకి వెళ్ళిపోవాలని మనసారా కోరుకుంటున్నాం. రాజేశ్వరి ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు అన్నట్టుగా ఇవాళ ఈ మృత్యుంజయ మంత్రం అందరూ కలిసి సామూహికంగా చేయడంలో ఉద్దేశం నాకు అనుకున్నట్టుగా ఒక పాజిటివ్ థాట్, పాజిటివ్ ఎనర్జీని పంపడమే మన వాళ్ళందరికీ. దానికి సాధనంగా మనం ఇది ఎంచుకున్నాము. ఏది లేకపోయినా ఒక్కసారి ఆలోచనని, మన మనసుని అంతా కూడా ఒక పాజిటివ్ ఆలోచన వైపు కేంద్రీకృతం చేసి ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ఉన్నా కానీ అది కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. జస్ట్ వే వీ హ్యావ్ చోజన్ టు డూ దిస్. బట్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఆపర్చునిటీ అగైన్. అండ్ థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు రాజేశ్వరి. చాలా చక్కగా చెప్పారు. మనము చేతులైన సహాయం చేద్దాము. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ప్రార్థన చేద్దాం. చాలా చాలా పవర్ఫుల్ అది కూడా. మనసు చాలా సెంటర్డ్ గా ఉండి 100% ఆలోచన దాని మీద ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. స్ట్రాంగ్ బిలీవ్ అని. ఎనీవే, సో ఇవాళ ఇంకొక విశేషం కూడా ఉంది కదా భాస్కర్ గారు. మరి మీరు కార్యక్రమం ప్రారంభంగానే మీరు వేణు ఇది షేర్ చేసేసారా లేదా? కొంచెం చెప్పాము. టీజర్ వదిలేమండి రాజేశ్వరి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోదరులందరికీ కూడా రేడియో సురభి నిజానికి ఇది చాలా పెద్ద సెలబ్రేషన్ లాగా చేసుకోవాలి. ఎన్నో అనుకున్నాం కానీ ఎంత ప్రయత్నించినా మనసు సెలబ్రేషన్ వైపుకి వెళ్ళటం లేదు, బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. సో ఎప్పుడో ఒకప్పుడు కొంత సెటిల్ అవుతుంది, ప్రపంచం అంతా ఒక మంచి పరిస్థితుల్లోకి వస్తామనే ఆశ ఉంది. సో అప్పుడు తప్పకుండా ఒక రేడియో సురభి సెలబ్రేషన్ ఒకటి తప్పకుండా చేసి ఆ రోజు శ్రోతల్ని ప్రత్యక్షంగా చూసే ఒక అవకాశం వస్తుందని అనుకుంటున్నాను నేను. సమ్డే వి విల్ మేక్ దట్ సెలబ్రేషన్ హ్యాపెన్. తప్పకుండా అండి, అది తప్పనిసరిగా అవుతుంది. గారు, వేణు, రవి, మీరు వింటుంటే రవి అండ్ ఆఫ్ కోర్స్ మనకి లావణ్య కూడా జాయిన్ అయిన టీమ్ లో అందరికీ కూడా హ్యాపీ రేడియో సురభి డే. మీ అందరి సహకారం లేకుండా అసలు ఈ కార్యక్రమం చేయగలిగే వాళ్ళం కూడా. అది కూడా ఎస్పెషల్లీ లాస్ట్ 1 year బిగ్గెస్ట్ ఛాలెంజ్ దాన్ ఎవర్ మనం ఫేస్ చేసాం. భాస్కర్ గారు మీకు బాగా తెలుసు. అవునండి, అవును. సో హోప్ఫుల్లీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా కార్యక్రమం అనుకున్న దానికన్నా ఇంకా పెద్దది అవుతుందని, ఇంకా వృద్ధి చెందుతుందని, దానికి శ్రోతల అభిమానం, సహకారం అన్ని ఉంటాయి అని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. మీ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేసుకోవడం మీరు. తప్పకుండా. మీరు వెళ్లే లోపు చిన్న క్విక్ రీక్యాప్, మనం 2020లో ఎట్లా
ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే యూనో ఇంటెన్షన్ ఉండాలి, ఇంటెన్షన్ ఉంటే మనం అధిగమించగలం అనడానికి ద సోషల్ కనెక్టింగ్ విత్ అవర్ కమ్యూనిటీ అని చెప్పి మొదలుపెట్టారు మీరు. ఐ థింక్ pretty much set the trend that we can use technologies to still to be connected with people and keep generating that positive thoughts and energy అనేది. So Rajeshwari garu, around April last year we started that. So ఏప్రిల్ కాదు, మార్చిలోనే కరెక్ట్, మార్చిలో యువర్ రైట్. ఎందుకంటే మార్చ్ 16 మనం ఈ లాక్డౌన్ కి వెళ్లే ముందు చేసిన లాస్ట్ షో. అవును, తర్వాత వెంటనే నెక్స్ట్ వీకెండ్ ఇట్ సెల్ఫ్ వి వెంట్ లైవ్ ఆన్ ఫేస్బుక్. యా, నెక్స్ట్ వీకెండ్ బికాజ్ వి కుడెంట్ హోల్డ్ బ్యాక్. కరెక్ట్. సో అందులో కొన్ని చెప్పాలంటే నందిని గారు వచ్చారు స్టూడియోకి. దట్ వాజ్ ద లాస్ట్ ఇన్ పర్సన్ లైవ్ ఇంటర్వ్యూ. డైరెక్ట్ ఆవిడతో చేసిన తర్వాత వీ డిడ్ అ లైవ్ వెంటనే మార్చ్ ఫస్ట్ వీక్లో. వరుసగా మీరు 3-4 days చేశారు. తర్వాత వేణాదిత్య గారితో చేశాము, తర్వాత మన సరస్వతి గారితో వీణ గురించి చేశాము, ధీమని గారితో చేశాము, సరస్వతి గారు కరెక్ట్. తర్వాత రఘు కుంచె గారు వచ్చారు, తనికెళ్ళ భరణి గారు వచ్చారు, నాగరాజు గారు ఫ్లోటిస్ట్ వచ్చారు, చిన్మయి గారు, శ్రీపాద చిన్మయి గారు, అండ్ దెన్ కార్తీక్ వచ్చారు. దెన్ మీరు ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వాళ్ళతో మాట్లాడాము, మేయర్తో మాట్లాడాము, మన కళ్యాణి మాలిక్ గారు వచ్చారు, సునీత గారు వచ్చారు. ఇట్స్ ఫినామినల్. వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎంతమంది. మనము ఇంకొకటి కూడా చేసాం, రోమియో అని చెప్పి ఒక మంచి ఫన్ ఆర్గనైజేషన్ వాళ్ళతో లైవ్ చేసాం. రిటైర్డ్ మెన్ ఈటింగ్ ఆరెంజెస్. సో రాఘవేంద్రరావు గారు వచ్చారు, దెన్ లక్ష్మీ భూపాల్ గారు వచ్చారు, మాధవ పెద్ద గారితో చేశారు, కిరణ్ ప్రభ గారు, అండ్ మనకు శ్రీకృష్ణ అండ్ మాళవికతో చేసాము. తర్వాత మన హరీష్ శంకర్ గారితో చేశారు. ఇవన్నీ చేస్తూ మనం అకరసటం శ్రీమంకాంకు అని ఒక రేడియో నాటకం వేసాం, కొక్కరొక్క అని ఇంకొక రేడియో నాటకం, 2 రేడియో నాటకాలు చేయగలిగాం. ఇవన్నీ ఏంటంటే అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ రెసిలియన్స్. అంటే మానసికంగా మనము ఆలోచన పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోగలం అనడానికి మా చిన్న ప్రయత్నము ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు తీసుకొచ్చి చేస్తూ ఉండడం. దెన్ అరౌండ్ మనము వీ గాట్ బ్యాక్ టు స్టూడియో, ఒకరొచ్చి చేయడము, స్కైప్లో కలవడము, టెక్నాలజీ వాడుకున్నాం, శుభ్రంగా బాగా వాడుకున్నాం. సో రాజేశ్వరి గారు, కుడోస్ టు యూ అండ్ యువర్ పర్సివరెన్స్ అండ్ విజన్, అండ్ వీ యాజ్ అ టీమ్ పుల్డ్ ఇట్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఎగ్జాక్ట్లీ. నాకు ఒకటి గుర్తొస్తుంది, స్నో పడుతున్న టైంలో కూడా రాజేశ్వరి గారు స్నో పడుతున్న వచ్చారు, అలాగే వచ్చి మనము దట్ జస్ట్ షోస్. అండ్ మన ఆడియన్స్ కూడా మనకి అలాగే రెస్పాండ్ అవుతున్నారు. యూనో, థ్యాంక్ యూ ఫర్ మనకి ఈ కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఆదివారం శనివారము కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అని చెప్తూ కూడా మనకి చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. అబ్సల్యూట్లీ. అండ్ వీ ఆల్సో సా దట్ మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లిసనింగ్ టు ద షో. మనకి మధ్యలో కూడా తెలిసి వచ్చింది చాలా మంది వింటున్నారు కార్యక్రమాలు అని చెప్పి. సో ఇట్ మీన్స్ ఇప్పుడు నేను ఒక్కడి చెప్పండి రాజేశ్వరి గారు. అదే నంబర్ చాలా మల్టిప్లై అయింది. యాక్చువల్లీ పాండమిక్ టైంలో అంటే ఆ లాక్డౌన్ తర్వాత మనం స్టార్టెడ్ బ్యాక్ చాలా డౌట్ఫుల్ గా ఉంది, ఎంతమంది మళ్ళీ చూడలేదు. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది మనకు కూడా తెలియకుండా ఉంది కదా. సో చాలా డౌట్స్ ఉంది. కానీ యాక్చువల్లీ మన లిజనర్షిప్ మల్టిప్లై అయింది, చాలా హ్యూజ్లీ పెరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి దట్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి. అందరికీ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కళ్ళకి, కార్యక్రమాలకి వింటూ ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి. బికాస్ వీకెండ్ పొద్దున్న మన పనుల్లో మనం అంటే బోల్డ్ జరుగుతుంటాయి ప్రతి వాళ్ళ జీవితంలో. దాంట్లో కార్యక్రమం వింటమే ఇది అంటే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడటం, అందులో అందరూ ఆత్మీయులు, చాలా మంది ఆత్మీయులు అయిపోవటం, ఫ్రెండ్స్ అయిపోవటం, ఇది ఇట్స్ an honor, definitely an honor and a privilege to be doing this show. And thank you to all the listeners. We should also ముందుకు తీసుకెళ్తున్న స్పాన్సర్స్ కి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ త్రూ దిస్. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి రాజేశ్వరి గారు. మీరు ఇదేంటి కొంచెం తీరుబాటు లేకపోయినా సరే ఈ అకేషన్ తీసుకుని మీరు ఫోన్ చేశారు, చాలా సంతోషం. Thank you so much. Thank you, Rajeshwari. Have a good day. Bye. సో దాట్ వాజ్ రాజేశ్వరి గారు జాయినింగ్ అస్ స్కైప్లో. సో మంచి సెలబ్రేషన్, మంచి మెసేజ్. మనకేంటంటే నేను ఇప్పుడు గాల్లో ఇలా ఒక చేత్తో చప్పట్లు కొట్టగలను, నేను కొట్టలేను కదా. నేను ఇలా చెయ్యి అంటే నువ్వు ఇలా అంటేనే చప్పుడు వస్తుంది. అలాగా మనం ఒక చెయ్యి అయితే రెండవ చెయ్యి కలిపేవాళ్ళు మీరు, మా స్పాన్సర్స్. మీరందరితో కలిసి అద్భుతమైన సవ్వడి రేడియో సురభి ఒక 3 ఏళ్ళు నడిచింది, ఎన్నో ఏళ్ళు నడుస్తుంది అనేది ఆశ.
మాకు ఇంకోటి ఏంటంటే ఆన్ దట్ మెసేజ్ వీ నీడ్ స్పాన్సర్ సపోర్ట్. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎ బిజినెస్ దట్ కెన్ రీచ్ అవుట్ టు థౌజండ్స్ ఆఫ్ Telugu audience pretty much across the world in a way. So if you have a global business, we can help you reach that audience. So definitely reach radiosurabhi.dallas or my Facebook page undi, akkada like kottandi, akkada enno indak cheppina bold interviews anni kuda all videos are right there my Facebook page lo, you can go watch them. ఇంకా మనకి షో జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి ఆ వివరాలు కనుక్కోవచ్చు. Yeah, మీరు if you're interested to be a sponsor and support us in a way, మీ మెసేజ్ వెళ్తుంది, మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఆల్వేస్ రీచ్ అవుట్ రాజేశ్వర్ గారు, తర్వాత మా ఫేస్బుక్ పేజ్ అండ్ డ్యూరింగ్ ది రేడియో షో అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో తప్పకుండా. సో ఇట్స్ గ్రేట్ పార్ట్నర్షిప్ మీ అందరితోటి. సో మనము చిన్న సెగ్మెంట్ ఆఫ్ ఏమంటారు ప్రేయర్ అండ్ సెలబ్రేషన్, దాంతో లెట్స్ కంటిన్యూ విత్ మన ఆచార్య యాత్రయ్య గారు. రాత్రయ్య ఇప్పుడు పగలాత్రయ్య అంటారు. ఇంకొకటి ఆయనకు ఇంకొక పేరు కూడా ఉంది, ఆయన అర్ధరాత్రయ్య అంటారు. ఆయన 2 రకాలుగా అనమాట. అర్ధరాత్రి రాస్తారని ఒకటి, ఒక పేజీ ఇచ్చారంటే ఆయన పేజీలో సగమే రాస్తారు, అర్ధమే రాస్తారు. ఓ అలా వచ్చావా? అలా అర్ధరాత్రి అని కూడా అంటారు. ఒక పేజీ ఒక పుట ఉంటే దాంట్లో సగమే నిండి ఉంటుంది. ఇదేమిటయ్యా అంటే నన్ను చాలా అర్థవంతంగా రాయమన్నారట. నన్ను అంటే ఆయన ఎంత సమయస్ఫూర్తి, ఈజ్ నోన్ ఫర్ చలోక్తులు. మనం మాట్లాడదాం ఇంకా బోర్డు సంగతులు యాత్రయ్య గారి గురించి. సరే, సో మనము ఒక మంచి డీవియేషన్ తీసుకున్నాము, డీటోర్ తీసుకున్నాము అనొచ్చు. సో మళ్ళా మనము ఆత్రేయ గారి 100 years సెలబ్రేషన్ కంటిన్యూ చేద్దాం భాస్కర్. మరి మనకి నెక్స్ట్ ఏ పాట వినిపిస్తున్నాం? బ్రేక్ ముందు ఒక పాట వేసాం, రాళ్లల్లో ఇసుకల్లో, దాని గురించి చెప్పేసి. అది ఇట్స్ వెరీ పాపులర్ సాంగ్. దానిలో ఆ మూవీలో అన్ని పాటలు హిట్ సాంగ్స్ అవి. బట్ ఈ పాట చాలా, ఇది రేడియో పాట అనొచ్చు. రేడియో పాట, డెఫినెట్లీ రేడియో పాట. సో బ్యూటిఫుల్ సాంగ్, చక్కటి పాట. సో మనము ఏం చేద్దామంటే ఇంకొకటి అటువంటి జాన్రా పాట ఇది కూడాను. అవును. సో ఈ పాట వింటూ నేను ఒక ప్రశ్న తెలియదు అడుగుదామా? ఏ సినిమాలో అడుగుదామా? ఏ సినిమా చెప్పేస్తారు, కానీ ఇలాంటి సినిమానే ఇంతకుముందు ఇదే స్టోరీతో ఉండే ఇంకొక సినిమా మనం పాట వేసాం. ఇప్పటికి నువ్వు గూగుల్లో సమాధానం దొరకని ప్రశ్నలు అడుగుతున్నావు భాస్కర్ ఈరోజు. చాలా ఐ కెన్ గ్యారంటీ యూ, చెప్తాను. దీనికి మాత్రం గూగుల్ చేయాల్సిన అవసరం లేకుండా తప్పనిసరిగా వస్తాయి. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ సినిమా పేరు మీరు ఎలాగో తెలుస్తుంది, కానీ దీని మాతృక సినిమా అంటే చెప్పాలి. మాతృక అంటే ది ఒరిజినల్ మూవీ ఆఫ్ దిస్. ఓకే ఓకే, చూద్దాం. దానికి కూడా ఆత్రేయ గారే పాటలు రాశారు అద్భుతంగా. మనం ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినిపించాం కూడా. సో ఈ పాట వింటూ, ఈ పాట ఏ సినిమాలోది, దీన్ని ఒరిజినల్ సినిమా కూడా నాకు చెప్తారని నమ్మకం. మీరు ఫోన్ చేయాల్సిందే 9722355555. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. అది పాట కావాలని అన్నిటా ఒక మమతే పండాలని, అది దండలో దారమై ఉండాలని. కడలిలో అలలుగా కడలేని కలలుగా పిలిచిపోవాలని, పాడవే కోయిల
పరవశించు జన్మ జన్మలా నా గుండె దయలోనా పసిపాపనే నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని బలపులే రక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా భాస్కర్, నా అంచనాల్ని తలకిందులు చేస్తూ ఒక్క నిమిషం ఒక కాల్ వస్తుంది చూద్దాం. ఓకే. నమస్కారం రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. నమస్కారం భాస్కర్, లావణ్య. హాయ్ లావణ్య. హాయ్ హాయ్ హాయ్. హలో లావణ్య. ఏం టైమింగ్ అసలు. హలో వేణు. కాదు, టైమింగ్ జస్ట్ పాట అయిపోయింది, ఆన్ అయి వెళ్తున్నావు, నీకు కాల్. గూగుల్ చేసావా లావణ్య? ఏం చేశాను? గూగుల్ చేశాను కానీ తను కాదు, యానివర్సరీ సెలబ్రేషన్ కోసం చేస్తున్నట్టుంది లావణ్య. ఎగ్జాక్ట్లీ, అదే ఒకసారి మళ్ళీ అందరికి విష్ చేద్దామని, హ్యాపీ, అది మన రేడియో సురభి దానికి హ్యాపీ యానివర్సరీ అని చెప్తున్నా అని. అండ్ ఆల్సో వాంట్ టు ఒకసారి గుర్తు చేద్దాం అందరికి దట్ రేడియో సురభి త్రూ మనం ఎన్నెన్నో మంచి మంచి టాపిక్స్ తీసుకొచ్చాము, మంచి డిస్కషన్స్ పెట్టాము కదా. అవును. సో ఐ బీన్ ఆన్ ద లిసనర్ సైడ్ అండ్ ఐ ఎంజాయ్డ్ listening to all great discussions and also learning about great artists. ఎలా అయితే ఇవాళ మన ఆత్రేయ గారి 100th years సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సో అట్లాగా అలా చాలా మంది పోయట్స్ గురించి చాలా చాలా విషయాలు మీరు తీసుకొచ్చారు. సో జస్ట్ వాంట్ టు హ్యాపీ యానివర్సరీ అండ్ కంగ్రాచులేషన్స్. విల్ డూ మోర్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ఏడాది ఈ 1 year లో జరిగిన ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లావణ్య జాయినింగ్ ది టీమ్, వేణు జాయినింగ్ ది టీమ్, రవి ఆఫ్ కోర్స్ జాయినింగ్ ది టీమ్. సో ఇదేంటంటే ఇలా ఉన్నా కూడా వీ వర్ ఏబుల్ టు బిల్డ్ ఆన్ ఇట్. మంచి టీమ్ తీసుకొస్తున్నాము, మంచి థాట్స్ కలుస్తున్నాయి, మంచి కాన్సెప్ట్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇట్ రిప్రజెంట్స్ రియలీ రియలీ వెల్. సో ఐ థింక్ రేడియో సురభి జనరేట్స్ అ పాజిటివ్ ఎనర్జీ దట్ ఎవ్రీబడి నీడ్స్, అండ్ మీరందరూ కూడా జాయినింగ్ దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. భాస్కర్ అంటే పాజిటివ్ అంటే భాస్కర్. Thank you. Be positive. Yes. Thank you. Absolutely. Thank you very much and keep rocking, guys. తప్పకుండా. థ్యాంక్ యూ లావణ్య. ఇంకొక కాల్ వస్తుంది చూద్దాం. బాయ్. నమస్కారం రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. వేణు అండ్ భాస్కర్, శుభోదయం. నేను రవిని. అసలు భలే టైమింగ్ ఏంటి, టక్క బ్యాక్ టు బ్యాక్. హలో రవి, గుడ్ మార్నింగ్, శుభోదయం. మాదంతా రజనీకాంత్ శుభోదయం. అదంతా రజనీకాంత్ టైమింగ్, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తాం. పర్ఫెక్ట్. అది నువ్వు చెప్పుకోవడం కాదు బాస్, ఆయన రూటే వేరే. రూట్ లో వెళ్ళిపోయాడు ఆయన, రహదారి, రవి రహదారి. లావణ్య కూడా, ఆవిడ కూడా ఉన్నట్టున్నారు కదా. లావణ్య, హలో లావణ్య. నో, షీ జస్ట్ గాట్ డ్రాప్డ్ ఆఫ్. సో బట్ నీ మాట వింటుంటారు. ఓకే, చెప్పు రవి. ఓకే, ఏం లేదు, మన యానివర్సరీ కదా, సో అందుకే అందరికి శుభాకాంక్షలు, మన జట్టుకి అలాగే మన శ్రోతలందరికి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం అని చెప్పేసి. ఆల్సో మన 3 ఏళ్ళు కదా, లాస్ట్ ఇయర్ వాజ్ కైండ్ ఆఫ్ పరీక్ష. లాస్ట్ ఇయర్ 2020 వాజ్ కైండ్ ఆఫ్ పరీక్షా కాలం, పరీక్షా సమయం. కానీ అందులో కూడా భాస్కర్ నువ్వు చెప్పినట్టుగా ఆ లిస్ట్ చదువుతూ ఉంటే చాలా రాతలు చాలా దిగ్విజయంగా రాసి పరీక్ష పాస్ అయిపోయాం అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. విపరీతంగా. ఇవంటి నేను ఓన్లీ ఫేస్బుక్ లో జరిగిన లైవ్ ఇంటర్వ్యూస్ చెప్పా. స్టూడియోకి వచ్చి చేసిన షోస్, ద హోల్ ఆబాల గోపాలం సిరీస్, సెలబ్రేటింగ్ బాలు గారి లైఫ్, రైట్? వీ డిడ్ దట్ త్రూ రేడియో, అండ్ అలాంటివి అమేజింగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ అందించాము. రాజేశ్వర్ గారు ఎన్ని విషయాలు, కమ్యూనిటీ విషయాలు పట్టుకొచ్చారు. మధ్యలో
ఉమెన్ ఓరియంటెడ్ షోస్ ఎన్నో చేస్తారు తను. సో ఇట్స్ మైండ్ బాగ్లింగ్ జస్ట్ థింక్ అబౌట్ ఆల్. అంటే ఇంకొక విషయం ఏంటంటే అది మన లాస్ట్ ఇయర్ కొంచెం గడ్డు కాలం, అంటే ఎన్నో అవాంతరమైన విషయాలు మనకి ఎదురైనా కూడా అసలు ఏ రోజు ఒక వీకెండ్ కూడా వదలకుండా, ఈవెన్ అంటే స్టూడియోకి వెళ్ళి చేసే పరిస్థితి లేకపోయినా కూడా ఇంటి నుంచి మొత్తం సక్సెస్ఫుల్ గా నడిపించారు కదా ఇవన్నీ. అసలు కంటిన్యూస్ ఎక్కడ ఆగలేదు ఒక్కసారి కూడా. సో అది అంటే దట్ షోస్ ది స్పోర్టివ్నెస్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ రేడియో సురభి. ఒక డైలాగ్ ఉంది రవి, మామూలుగా ఎప్పుడన్నా రాసేవాడు మామూలు విద్యార్థి అవుతాడు, పరీక్షలో బాగా రాసేవాడే టప్పర్ అవుతాడని. సో పరీక్ష కాలం అది లెక్క ఇప్పుడు దిగింది బుల్లెట్ దిగిందట. సో బేసిక్లీ వీ ప్రూవ్డ్ అవుట్ దట్ వీ కెన్ గెట్ త్రూ దీస్ థింగ్స్. అండ్ ఒకటేంటంటే అది చాలా ఇంపార్టెంట్ మనకు యాజ్ ఎ టీమ్, ఇట్ వాజ్ ఇంపార్టెంట్. అండ్ మనందరికీ బిలీఫ్ ఏంటంటే అలా ఉండడము ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కమ్యూనిటీ. మన యాజ్ అ కమ్యూనిటీ టుగెదర్ అలాంటి రిప్రజెంటేషన్, అలాంటి చూపించడం మన శ్రోతలందరికీ, మన కమ్యూనిటీ అందరికీ కూడా వాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది నమ్మి చేసాం మనం. సో ఐ థింక్ ఇట్ కేమ్ టుగెదర్. రైట్. అండ్ శ్రోతలందరూ కూడా అంతే ఉత్సాహంతో మన కార్యక్రమాల్లో ఎప్పుడు చేసినా అంతే ఉత్సాహంతో ఫోన్ చేయడం, పాల్గొనడం, రకరకాలుగా మాటలు కలపడం, ఇది కూడా మనకి చాలా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంది ఇప్పుడు దాకా. సో దాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంకా కొనసాగిస్తారని చెప్పి బలంగా ఆకాంక్షిస్తూ మళ్ళీ మరొకసారి శ్రోతలందరికీ మా జట్టుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేస్తున్న ఈ ఆత్రేయ కార్యక్రమం కూడా చాలా బాగుంది. ఆత్రేయ కార్యక్రమం గురించి ఒక్క రెండు మాటలు చెప్పి నేను డ్రాప్ అవుతా. ఆయన మనసు కవి ఎన్నో రాశారు. అందులో ఒకటి రాశారు ఏంటంటే నాకు నచ్చింది, కన్నీళ్లే మనిషిని బ్రతికించగలిగితే అవి కూడా అమృతంలాగా కరువు అయిపోతాయి అంటారు. అంటే మనిషికి అన్ని కరువు అయిపోతూ వస్తున్నాయి, అంటే మొదట్లో అన్ని బాగుంటాయి, తర్వాత అన్ని నెమ్మదిగా కరువు అయిపోతాయి. అలాగే కన్నీళ్లు కూడా కరువు అయిపోతాయి అన్నది ఆయన మాత్రం రాయగలిగారు, మనసు కవి అనిపించారు. ఆయన వేటూరు గారితో ఎప్పుడో ఒకసారి అన్నారు, వేటూరు గారు ఆయన అంటే తొలినాళ్లలో ఆయన రాస్తున్నప్పుడు వేటూరు గారు రాస్తున్నప్పుడు, ఏంటో బాగా స్పీడ్ గా రాసేస్తున్నాడు కదా అని అంటే, గురువు గారు మీలా రాయలేకపోయినా కనీసం ఇలాగైనా రాయాలి కదండి స్పీడ్ గా, మా బ్రతుకు తెరువు ఏదో కొనసాగించాలి కదండి అని వేటూరు గారు సరదాగా వాళ్ళిద్దరి మధ్యన అది కొన్ని మాటలు అలా సాగే వాళ్ళిద్దరి మధ్యన. సో ఆత్రేయ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మీ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ రవి. యా, థ్యాంక్ యూ. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. బావర్చీ బిర్యానీస్ రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchipleno.com. బావర్చీ బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. డాలస్ నగరంలోని తానా సభ్యులకు, శ్రేయోభిలాషులకు టీం తానా తరపున నరేన్ కొడాలి నమస్సుమాంజలి. మేమంతా ఒక సంఘటిత శ్రామిక కూటమిగా ఏర్పడి తానా సేవయే పరమావధిగా భావించి ఈ ఎన్నికల్లో నుంచుంటున్నాము. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా గెలుపుకు సహాయపడతారని మనసారా కోరుకుంటున్నాము. టీం తానా, నరేన్ కొడాలి. డిఎఫ్డబ్ల్యూ మెట్రో తానా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా అరవింగ్ నగరంలో నివసిస్తూ డిఎఫ్డబ్ల్యూ మెట్రో పరిధిలో తానా నిర్వహించిన ఎన్నో సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడమే కాకుండా ప్రాంతీయ సంఘాలు చేపట్టిన ఎన్నో సామాజిక కార్యక్రమాలకి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందజేశాను. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీ సహకారం ఆశిస్తూ ఈ నెలలో జరగబోతున్న తానా 2021-23 ఎన్నికల్లో నన్ను డిఎఫ్డబ్ల్యూ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. తానా తోడుగా సమాజ సేవలో మీ అందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. మీ సతీష్ కొమ్మన. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం.
మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 Valley Ranch Parkway, Irving. Tanmayi Jewelers, adorable forever. Relay Trust Mortgage. Looking for mortgage loan for home purchase or refinance? Sirish Poonla with Relay Trust Mortgage can do a free analysis of your current mortgage and recommend money saving options for you. Call Sirish Poonla at 972-312-8959 or email loan@relaytrust.com. Mention this ad and receive a credit of $500 towards your appraisal fee. Akula and Associates. Akula and Associates is Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas from E1 to EB5, J visa, L visa, O visa, R visa, family-based visas like K1, K3 visas, citizenship and naturalization services. If you have a complex immigration matter, no need to worry. You have a trustworthy, most efficient attorney firm to handle your situation and drive it to desired outcomes. Just call Akula and Associates at 844-299-5003. సౌత్ ఫోర్క్ డెంటల్, మన తెలుగు డెంటిస్ట్ బిందు కొల్లి గారు అర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్ని కూడా అన్ని లొకేషన్స్లో వారమంతా అందుబాటులో ఉంచారు. సంప్రదించండి డాక్టర్ బిందు కొల్లి at southforkdental.com. Akshaya Tritiya is an auspicious occasion to usher in prosperity. Bring in prosperity and positivity into your life with Tanmay Jewelers. Let this occasion bestow you with abundance and peace. Celebrate with Tanmay Jewelers' exclusive and rare collection. Brilliant Prep, Brilliant Group or Brilliant Education, Brilliant Prep వారు అందిస్తున్న కాంప్రహెన్సివ్ SAT, ACT courses for 10th graders and sophomores. They have an 18-month or 1.5 year immersion program all offered through online. They eventually guide the students also to help their college admission processes. They have offices in Frisco, Carrollton, South Plainfield, New Jersey. Call 469-844-PREP 7737 or brilliantprep.com. Spice Rack వారి banquet hall, right size for all occasions, weddings, graduations, birthday parties and anniversaries. They have all amenities like high-speed Wi-Fi, projector and audio system. Of course, they have friendly staff with best food available. సంప్రదించండి spicerackplano.com. అలాగే నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి ఆలయ దేవాలయం, అక్కడ బాలాజీ దేవాలయం ఉంది, బాలాజీ మందిర్. అక్కడ వాళ్ళ ఆలయ సమయాలు ఉదయం 10 నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 9 వరకు. మీరు 469-410-5410కి ఫోన్ చేస్తే మీకు అక్కడ నడుస్తున్న సేవలు, వాటి గురించి వివరాలు లభిస్తాయి. సో భాస్కర్, మనకి స్టూడియోలో సమయం పరిగెడుతోంది. సో మనము ఇంకొన్ని మంచి మంచి పాటలు మనము ఇవాళ సిద్ధం చేసుకొచ్చాము. సో ఈ నెక్స్ట్ ప్లే చేసే సాంగ్ చాలా రోజులైంది, థ్యాంక్స్ టు యూ ఇది కలెక్షన్కి యాడ్ చేసినందుకు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది ఏ మూవీలోదో తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి, 972-235-555. ఈ పాట ప్లే చేసే ముందు ఇందాక నన్ను నా అంచనా మాట్లాడలేదు. నీ చెవు ఎందుకు బాగా ఎర్రగా అయిపోయింది ఏంటి? ఎందుకంటే అన్ని ఫోన్ కాల్స్ వచ్చాను. సో మనం ఇందాక ఒక ప్రశ్న అడిగాము శ్రోతల్ని. జానకి రాముడు మూవీ ప్లే చేస్తూ, అఫ్ కోర్స్ ఆ మూవీ పేరు అందరూ చెప్తారని నువ్వు కరెక్ట్గా గెస్ చేసావు, కానీ ఒక దానికి ట్విస్ట్ ప్రశ్న అడిగావు. సో దీనికి ఒరిజినల్ మూవీ ఏంటి అని అడిగావు. సో చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు ఎవరు చెప్తావా? నాకు జ్యోతి గారు, శ్రీకాంత్ గారు, పల్లవి గారు, సుగాత్రి గారు, సౌమిత్రి గారు, ప్రహ్లాద్ గారు, శ్రీకాంత్ భారతం గారు, శ్యామ్ గారు, వీళ్ళందరూ ఫోన్ చేశారు. వీళ్ళందరూ కూడా ఏంటి ఊరికే సినిమా చెప్పడం కాదు, దాని డీటెయిల్స్ కూడా చెప్తున్నారు. దీని డైరెక్టర్ రాఘవేంద్రరావు, దాని డైరెక్టర్ ఆయన, ఇట్లాగనమాట. అందులో కూడా ఆత్రేయ రాశారు, ఇందులో కూడా ఆత్రేయ రాశారు. ఇంకొకటి కనెక్షన్ కూడా ఉంది, ఫాదర్స్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, ఇవన్నీ కూడా అనమాట. సో మూగ మనసులు సినిమాకి మళ్ళీ తీసిన సినిమా జానకి రాముడు. ఇంకొక విశేషం
కూడా చెప్పారు నాకు. ఇవన్నీ చెప్తూ కూడా మనము సీతారామ కళ్యాణంలో పాటలు వినిపించాం కదా, ఆ పాటలు మురారి యువ చిత్ర బ్యానర్ మురారి ప్రొడ్యూసర్, ఆయన ఇప్పుడు అన్ని సినిమాలకి అత్రేయ గారు రాశారట. సో అందరూ పాటల ఆస్థాన రచయిత ఆయన. ఒక అత్రేయ గారు ఎప్పుడు మాట చెప్తుంటారట, అందరూ మామూలుగా కర్రచుకొని కొడితే ఈయన డబ్బుచుకొని కొడతారని. సో హీ యాక్చువల్లీ పెయిడ్ హిమ్ ద హైయెస్ట్. అత్రేయ గారికి కాంపెన్సేషన్ డెఫినెట్లీ డిజర్వ్స్ ఇట్. సో అందుకని యువ చిత్ర బ్యానర్లో వచ్చిన సినిమాలు అన్నింటిలోనూ పాటలు అద్భుతంగా ఉంటాయి అత్రేయ గారు రాసినవి. సో అదొక టిడ్ బిట్ కూడా ట్రివియా కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వెరీ గుడ్. సో నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, ఈ పాట వేసి మనం ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా. బ్యూటిఫుల్ సాంగ్. అన్ని కాల్స్ తీసుకుని అసలు కొన్ని తీసుకోలేకపోయాను నేను. సో బట్ డెఫినెట్లీ థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ కాల్స్. సో ఇది ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఉరకలై గోదావరి ఉరికి నా ఒడిలోనికి, సొగసులై బృందావని విరిసిన సుధలోనికి, జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి, చిగురాకు చరణాలకి సిరిమరవళి, రసమయ జగతి ఉరకలై గోదావరి ఉరికి నా ఒడిలోనికి. ఉరకలై గోదావరి ఉరికి నా ఒడిలోనికి, జత వెతుకు హృదయానికి శృతి తెలిపే మురళి, చిగురాకు చరణాలకి సిరిమూవరవళి, రసమయ జగతి. నా పేద హృదయం నీ ప్రేమ నిలయం, నా పేద హృదయం నీ ప్రేమ నిలయం, నాదైన బ్రతుకే ఏనాడు నీదైనది, నీవన్న మనిషే ఈనాడు నాదైనది, ఒక గుండె అభిలాష 10 మందికి బ్రతుకైనది. ఉరకలై గోదావరి ఉరికి నా ఒడిలోనికి, సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి, జత వెతుకు హృదయానికి
చిగురాకు చరణాలకి సిరిమూవరవళి రసమయం జగతే. సో ఇట్లా ఏమంటారు, ఎన్ని రకాల పాటలు, ఎంతమంది సంగీత దర్శకులకి, ఎంతమంది గాయకుల గళాల్లో ఆయన సాహిత్యము నాని అద్భుతమైన ఒరవడి సృష్టించిందో తెలుగు పరిశ్రమలో. ఇలా కొన్ని దశాబ్దాల పాటు చిరకాలం తిరగని అద్భుతమైన సంతకాన్ని చేసిన మహాకవి అత్రేయ గారు. ఎస్. సో మనకి ఇంకొంచెం ట్రివియా చెప్తానన్నావు భాస్కర్. మామూలుగా అత్రేయ గారి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఆయన సినిమాలకి పాటలు రాయడానికి రాలేదు. ఆయన ఒరిజినల్ నాటకాల మీద నాటకాలు రాసి అవన్నీ వాటిల్లో ఆయన పేరు తెచ్చుకొని ఆ నాటకాలలో ఉండే ఏదైతే ప్రతిభ ఉందో స్క్రీన్ ప్లే రాయడం, మాటలు రాయడం, దానికోసం వచ్చారు ఆయన సినిమా ఫీల్డ్కి. అండ్ మొదల్లో అవే రాశారు కూడా. సో తర్వాత రాఘవేంద్రరావు గారు వాళ్ళ నాన్నగారు కేఎస్ ప్రకాష్ రావు గారు దీక్ష సినిమా తీస్తూ ఒక పాట రాయమని వంగపోతే ఆయన పోరా బాబు పో అనే పాటని ఆయన మొట్టమొదటిగా రాశారనమాట. అక్కడి నుంచి ఆయనకి పాటల్లోంచి మాధుర్యం ఏమిటో సినిమా పరిశ్రమకి తెలిసి వచ్చింది ఆయన రాసే దీనివల్ల. దెన్ అక్కడి నుంచి ఇంకా లెజెండ్ అనమాట. ఆయన కథలు కూడా రాశారు, చాలా సినిమాలకి కథలు, డైలాగులు రాశారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన సినిమా దర్శకత్వం కూడా చేశారు ఒకే ఒక సినిమాకి. ఆ సినిమా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి మరి తీశారు, నిర్మాతగా కూడా చేశారు. సో అది అప్పట్లో అది కమర్షియల్గా రాణించకపోవడం వల్ల బహుశా అదొక మంచిదైందేమో, ఎందుకంటే దానివల్ల ఆయన పాటల మీద ఎక్కువ శ్రద్ధగా తీసుకున్నారు. అంటే దర్శకుడుగా ఆయన కూడా రాణించగలిగేవారేమో వాగ్దానం సినిమా. కానీ ఆ వాగ్దానం సినిమా గొప్పతనం ఏంటంటే అప్పుడు హిట్ కాకపోయినా స్టిల్ ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే అందులో ఆయన కొంతమంది ఇద్దరు మహాకవులను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఒక తెలియని కోణం శ్రీశ్రీ గారిలో ఒక హరికథ రాయించారు ఆయన చేత. రెండవది దాశరథి గారిని పరిచయం చేశారు. అది ఒక వాంగ్మయం వచ్చింది తెలుగు సినిమా సంగీతంలో. దాశరథి గారు పాటలు రాయడం మొదలు పెట్టడము ఆయన చేసిన ఒక బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఏ వే. ఆత్రేయ గారు ఆయన రాసినట్టుగా పాటలు ఆయన రాయలేదు, ఆయన శ్రీశ్రీ గారి చేత దాశరథి గారి చేత రాయించారు. పని ఆయన పీక్ లో ఉన్నప్పుడు కదా సినిమా తీస్తూ వేరే కవులతో రాయించడం అనేది. అంటే ఈజ్ ట్రూలీ బిలీవ్డ్ హీ కెన్ బి అ డైరెక్టర్ అండ్ డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే ఇవన్నీ రాసుకోవడానికి అదే ఆ ధోరణిలో వెళ్దాం అనుకున్నారు ఆయన. బట్ ఫర్ ఆల్ ఆఫ్ మన అదృష్టం అనుకోవాలో లేకపోతే సినీ పరిశ్రమ అదృష్టం అనుకోవాలో ఆయన పాటలకే మిగిలిపోయారు. సో అద్భుతమైన పాటలు మనకు అందించారు. రైట్. సో ఇందాక మనం వినిపించిన పాట అభిలాష చిత్రంలో ఉంది, మెగాస్టార్ చిరంజీవి అండ్ రాధిక గారు. అండ్ నెక్స్ట్ మనం వినిపించిపోయే పాట మనము వీ కెన్ రిలేట్. చాలా దీనిలో పెద్ద కాంప్లెక్స్ సాహిత్యం ఏమీ ఉండదు, మనం రోజువారీ మాట్లాడుకునే మాటలే ఉంటాయి. సో ఇది ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్, సీరియస్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్. ఈ సినిమా ఆయన రాసిన చివరి సినిమాల్లో ఒకటి. అవునా? సరే, పాట వినండి, ఎంజాయ్ చేయండి. సినిమా పేరు అడుగుదామంటే అడుగుదాం, యాక్టర్ ఎవరు అడుగుదాం పోనీ, అది కూడా చెప్దాం. ఏదో ఒకటి ఫోన్ చేస్తారు మనకి. ఈ పాటలో నటుడు ఎవరు, అద్భుతంగా నటించిన నటుడు ఎవరో చెప్పాలి మీరు. 9722355555. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా.
నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి తొలి వెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వులేని నన్ను హింసలేదు నా వేదనంతా నివేదించలేదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా పెదవి పైన వెలుగాన నీకు నీ కనులలోన తడిచేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువల్లే ననుచ నీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిను మింగుతున్నా ఈ జన్మలోన ఎడబాటు లేదు 10 జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. వేణు కొంచెం టైం పడుతుంది ఈ పాట విన్నప్పుడు కోలుకోవడానికి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఏ కోణంలో తీసుకున్నా, ఒక లిరిక్స్ పర్స్పెక్టివ్లో అయినా కానీ, పాడిన కోణంలో తీసుకున్నా కానీ, సంగీతము, పిక్చరైజేషన్ కూడా అల్టిమేట్ కాంబినేషన్. వెన్ ఆల్ దోస్ అమేజింగ్ థింగ్స్ అలా దగ్గరకు వస్తే ఇలాంటి మ్యాజిక్ వస్తుంది. వాసవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ చెప్పినందుకు. మీలాగే మా అందరికి కూడా చాలా చాలా ఇష్టమైన పాట. యా, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ కాల్స్. మీరు అందరూ కూడా ఫోన్ చేసి మేము చేస్తున్న ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయడం మీన్స్ అలాట్ ఫర్ అస్. సో అది తప్పకుండా ప్లీజ్ కీప్ దెమ్ కమింగ్. యువర్ ఎంకరేజ్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఒక స్పెషల్ మెన్షన్ భాస్కర్, బాలు గారు, ఆ పాట అంతే అజరామరం, అబ్సల్యూట్లీ అజరామరం. సో మనకు ఒక చిన్న ప్రకటన ఉంది వేణు, అది చేసుకొని వెళ్ళాము. ఒక నాన్బాన్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ గురించి ఎప్పుడు వినకపోవచ్చు. అదేంటంటే తమిళంలో దాని పేరు నిజమైన నేస్తం అంటారు అనమాట. ఈ ఫౌండేషన్ స్థాపించిందంతా మంచి మిత్రుల కోసం, స్నేహితుల కోసం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమాజానికి సేవలు చేయడానికి, అమెరికాలో ఉండే వాళ్ళకి, భారతదేశంలోకి దగ్గర 35 డిఫరెంట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము అమెరికాలో ఉండే వాళ్ళకి చిట్కాలు ఇవ్వడం నుంచి 1 మిలియన్ పీపుల్కి ఉచితంగా భోజనాలు
కార్యక్రమాలు చేయడం, తర్వాత COVID-19 కారణంగా అపార్ట్మెంట్లో అద్దెలు కట్టలేని వాళ్ళకి సాయం చేయడం, అలాగే భారతదేశంలో రైతుల కోసం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు, ఇలా సంబంధించిన ఎన్నో వాళ్ళకి ఆర్థిక వనరులు అందించడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఈ విషయాలన్నిటి గురించి నాన్బాన్ ఫౌండేషన్ గురించి మరిన్ని విషయాలు ఈ నెలాఖరులో వాళ్ళందరూ కూడా వచ్చి మనకి ఒక స్పెషల్ షో చేయబోతున్నారు. ప్లీజ్ టు ట్యూన్ ఇన్ ఫర్ ఆల్ దోస్ డీటెయిల్స్. సో నాన్బాన్ ఫౌండేషన్ గురించి ఆ మెసేజ్ అది. ఇలాంటి టైంలో ఇవి చాలా చాలా అవసరం, చాలా ముఖ్యమైన పని చేస్తున్నారు వాళ్ళు. వెరీ నైస్. సో మనకి ఇంకా 6 more minutes. వేణు, ఏం చేద్దామంటావు? ఓకే, మనము ఇందాక మనము ఇట్ వాజ్ ఏ నైస్ మిక్స్అప్. ఇంకో పాట వేద్దాం అనుకుని ఈ పాటకు వచ్చింది. అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్. అంత బాగా కుదిరింది కూడా. ఓకే, ఈ నెక్స్ట్ పాట దీని గురించి ఎక్కువ మాట్లాడుకునే అవసరం కూడా లేదు, వినేద్దాం. తప్పకుండా ఈ పాట వింటూ, ఈ పాట కూడా ఏ సినిమాలో తెలిస్తే ఫోన్ చేయండి. 9723355555. పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో, ఊరుకో నాన్న, చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారమ్మా? నల్లనయ్య కనరాక తెల్లవారు నిదరోక, తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో, వెన్నకై దొంగల వెళ్ళితివేమో, మనుతిని చాటుగా దాగితివేమో, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో చూడు నోరు. సో ఈ పాట అందరికీ తెలిసిన స్వాతిముత్యం సినిమా నుంచి. మనకి ఇక స్టూడియోలో ఆత్రేయ పాటల వెలువ కట్టేసి మనం స్టూడియో కూడా రేడియో కూడా కట్టేసిన మూసేద్దాం తప్పనిసరిగా. సో కంక్లూజివ్ రిమార్క్స్ వేణు. మంచి షో చేశాం భాస్కర్. కొంచెం బరువైన గుండెతోటి మనం మొదలు పెట్టినా కూడా మనం ఆత్రేయ గారిని తలుచుకుంటూ ఆయన జీవిత ప్రయాణంలో మనం కూడా ఒక చిన్న భాగం అయ్యి అవన్నీ నెమరేసుకున్నాము, ఆ మధుర స్మృతులన్నీ. బట్ ఒకటి చిన్న మన్నవి ఏంటంటే, మీ ఇండియాలో ఉన్న మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని పలకరిస్తూ ఉండండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, వాళ్ళకి తరచూ పలకరిస్తూ ఉండండి, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేస్తూ ఉండండి. ఆ సహాయం చేయడం మీ వల్ల కాకపోతే రీచ్ అవుట్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. బట్ వీఆర్ ఇన్ దిస్ టుగెదర్, లెట్స్ హెల్ప్ అవుట్, టేక్ కేర్, స్టే సేఫ్. అందరికీ ఉత్సాహంగా, ఉల్లాసంగా, క్షేమంగా ఉండండి. రేపు చక్కటి మదర్స్ డే స్పెషల్తో కలుసుకుందాం. ఈ పాటతోటి వాటి కార్యక్రమం సైన్ ఆఫ్ చేస్తూ భాస్కర్ రాయవరం, వేణు చెరుకుపల్లి. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, కుసకుసలను వింటూ అలలుగ వయసు పద పదమని తీరం చేరే, ఏ పని పాట లేని చల్లగాలి ఓ సగం చోటే కోరి మీ కదే విందా.